మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మీ గురించి చెప్పొస్తాను. సరే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కాబోయే సూపర్ స్టార్ అయ్యా నువ్వు. ఏంటి సార్, డైరెక్ట్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? లోపల కృష్ణవంశీ మీ ఫోటోలు చూడగానే ఫ్లాట్. కృష్ణవంశీ గారా? ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, మురారి 100% ఆయనే. రవితేజ, ప్రభాస్, శ్రీకాంత్ వీళ్ళతో సినిమాలు తీసి బోర్ కొట్టిందట. కొత్త వాళ్ళ కోసం వెతుకుతుంటే లక్కీగా నువ్వు దొరికావు. యు ఆర్ లక్కీ. వాళ్ళలాగే నువ్వు కూడా స్టార్ అవడం ఖాయం. ఒరే అమర్, కంగ్రాచులేషన్స్ రా. మొత్తానికి నువ్వు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసావురా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరే చూడు, మీ వాడు ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో మన ఇద్దరం వెళ్ళి నా గిఫ్ట్ సంగతి ఎందుకు చూద్దాం. అంతవరకు నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తుండు. ఓకే ఓకే. మరో చక్రపాణి చేతిలో నేను బలైపోయాను. ఇక లాభం లేదు. ఈ ఫీల్డ్కి నేను సరిపోను. ఇక ఎదురు చూసే సహనం నాకు లేదు. చెప్పమ్మా, నేను వచ్చేంత వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను 10 నిమిషాల్లో వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీరిప్పుడు వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారా? ఓకే 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 ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడేం ఆపను. మీరు హ్యాపీగా మీ ఇళ్ళకు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆపినా మీరు ఆగరు. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చెప్తారా? ఇంటి దగ్గర ఏదో సాధిస్తామని చెప్పొచ్చారుగా, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్, ఇక్కడ టాలెంట్కి అవకాశం లేదు, అన్ని పైరవీలే. హే, నాన్సెన్స్. ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకండి. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే, అర్థమైందా? ఇంకొన్ని రోజులు నా కోసం వెయిట్ చేయండి. అది కూడా జస్ట్ జనవరి 1 వరకు. ఓకే? ఒక్క నిమిషం అక్కడ ఆగండి. మిమ్మల్ని ఎరా, నీ బొకే ఎక్కడ? వెనక లారీలో వస్తుందిరా. ఓ సార్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి కోఆపరేట్ చేసినందుకు జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేను సార్. నేను రైటర్ని అవుతున్నానంటే అది మీదయ్యే సార్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే 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 ఓకే. ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీ పొగట్టల గురించి కాదు. నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదు. మీ టాలెంట్ గురించి ఈశ్వర్ నాకు చెప్పాడు.
మీకో విషయం తెలుసా, ఒక్కోసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. దానికి బాధపడకూడదు. అప్పుడే సక్సెస్ అవుతాం, మనం అనుకున్నది సాధించగలుగుతాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్, 100% కరెక్ట్ సార్. అసలు నేను మీకు అవకాశాలు ఇస్తున్నానంటే దానికి కారణం ఈశ్వర్ మాట మీద నాకున్న నమ్మకం. ఈశ్వరే మీ పరిచయానికి కారణం. అవకాశం అనేది రానప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా వృధాయే. మీకు విషయం తెలుసా, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. నిజంగానా? అవును, నాకు చెప్పలేదేమరా? ఇప్పుడు చెప్పాను కదరా. ఆ రోజుల్లో నన్ను ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్న నన్ను మీ స్టేజ్కి మాత్రం తీసుకురాకండి. కొడుకు తెచ్చి పెడితే కూకొని తిందాం అనుకున్నావు. అవునే అవును, కొడుకు సంపాదిస్తే తిని తొంగొందాం అనుకున్నాను. ఏమే పోలేరు, ఒక మాట చెప్పవే. నేను పడ్డ